ఈరోజు మనం లంబాడి అమ్మాయి క్యారెక్టర్ని ఎలా వేయాలో చూద్దాం. వీళ్ళు ట్రైబల్స్ అయినప్పటికీ ఈ లంబాడి సంబంధించిన అమ్మాయిలు స్కిన్ కలర్ చాలా ఫెయిర్గా ఉంటుంది. అలాగే వీళ్ళ కాస్ట్యూమ్స్ చాలా కాంట్రాస్ట్తో ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, ఇంకా కలర్ఫుల్గా ఉంటాయి. ఇక ఆర్నమెంట్స్ అయితే సరే ఒంటి నిండా సిల్వర్ ఆర్నమెంట్స్ ఉంటాయి. ఈ ఆర్నమెంట్స్ నిజానికి కొంత రెఫరెన్స్ కలెక్ట్ చేసుకొని చేస్తే మరింత బాగుండేది. ఇక్కడ నేను కేవలం ఒక టెక్స్చర్ స్క్వేర్ బ్రష్తో వర్క్ చేస్తున్నాను. నేను పదే చెప్తున్నట్టు బ్రష్లో పెద్దగా ఏమీ ఉండదు, అంటే మనం ఏదైనా బ్రష్ తోటి ఇంచుమించు ఇదే ఎఫెక్ట్ తీసుకురావచ్చు. సో ఇలాంటి టెక్స్చర్ ఉన్న ఏ బ్రష్ అయినా మీ దగ్గర ఉంటే సరిపోతుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ టోన్ డ్రాయింగ్ స్కెచ్లా వేసుకున్నది నేను మల్టిప్లైలో పెట్టి దాని కింద కలర్స్ ఫిల్ చేయటం మొదలుపెట్టాను. ఇలా ఈ కలర్ ఫిల్లింగ్ చేసిన తర్వాత ఈ రెండు మెర్జ్ చేసి దీనిపైన డీటెయిల్స్ యాడ్ చేయటం అనేది నాకు తెలిసి చాలా ఫాస్ట్గా మనకి వర్కౌట్ అవుతుంది. ఇక్కడ నేను వాడుతున్న బ్రష్ ప్రెషర్ సెన్సిటివిటీ ఉన్న బ్రష్, అంటే ఇది మన రెండరింగ్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది నేను చాలా సింపుల్గా, అంటే ఫన్గా ఒక చిన్న ఇల్లస్ట్రేషన్ ఇమాజినరీగా మొదలుపెట్టాను. ఈవెన్ దీనికి ఒక పర్టికులర్ స్కెచ్ కూడా ఏం లేదు. నేను చాలా రఫ్గా షేప్స్ తోటే స్టార్ట్ చేస్తున్నాను. ఇంకోటి, నేను పదే చెప్పే విధంగా మనం స్టార్ట్ చేసేటప్పుడు చాలా నీట్గా లేదా చాలా డీటెయిల్గా బొమ్మని స్టార్ట్ చేయకూడదు. ఎందుకంటే మనం బొమ్మను పదే మార్చాల్సి వచ్చినా లేదా అసలు ఆ బొమ్మని వాడకుండా పక్కన పడేయాల్సి వచ్చినా మనం చాలా బాధపడాల్సి వస్తుంది. సో వీలైనంత సింపుల్గా స్టార్ట్ చేయటం అనేది ఉత్తమం. రాను మనం దానికి డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు, కానీ బిగినింగ్లో ఎక్కువ టైం స్పెండ్ చేయడం అనేది సరైన పద్ధతి కాదు. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, బేసిక్గా షేప్స్ మీద చాలా క్విక్గా వర్క్ చేస్తున్నాను. నాకు ఈ స్టేజ్లో డీటెయిల్స్ అవసరం లేదు. జస్ట్ ఒక షేపు, నేను ఊహిస్తున్న షేప్ని తీసుకురావటానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇంకా నేను అనుకున్న విధంగా బాడీ ప్రపోర్షన్స్ వచ్చే వరకు ఈ బొమ్మను నేను కట్ పేస్ట్ చేస్తూ ఉంటాను. అంటే హెడ్ ప్రపోర్షన్ చిన్నగా అనిపిస్తే కట్ చేసి పెద్దది చేయటం, ఇలాంటి ఎడిటింగ్కి నాకు ఈ తక్కువ స్థాయి, అంటే తక్కువ డీటెయిల్లో ఉన్న ఈ ఫ్రేమ్ సరిపోతుంది. వన్స్ నాకు అన్నీ కుదురుగా ఉంటే, అంటే నేను అనుకున్న విధంగా ప్రపోర్షన్స్ తర్వాత బొమ్మ షేప్స్ కుదిరిన తర్వాత నేను అప్పుడు డీటెయిల్స్ కోసం టైం స్పెండ్ చేస్తాను. సో చాలా క్విక్గా మనకి ఏది అవసరమో అది అటెండ్ చేస్తూ వెళ్తే సరిపోతుంది. మనం ఈ స్కెచ్ని ఎవరికి చూపించబోవటం లేదు కదా, సో ఇది మనకు గైడ్గా ఉంటే సరిపోతుంది. నేనైతే ఈ సింగిల్ బ్రష్ తోటే ఈ బొమ్మని కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ నేను పెయింటర్లీ లుక్తో ఇల్లస్ట్రేషన్ వేయాలని అనుకుంటున్నాను. అది కూడా సాధ్యమైనంత క్విక్గా. ఇక్కడ నేను ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. బొమ్మ వేసేటప్పుడు నేను పదే దాన్ని అటు ఇటు తిప్పి, అంటే ఇమేజ్ని హారిజెంటల్గా క్లిక్ చేసి చూసుకుంటే మనకి బొమ్మలో తేడాలు ఏమన్నా ఉంటే స్పష్టంగా కనిపిస్తాయి. దాన్ని మనం సరి చేసుకుంటే బొమ్మ చాలా బ్యాలెన్స్డ్గా వస్తుంది. ఇకపోతే మనం బొమ్మ వేసే ముందు ఈ రిజల్యూషన్ ఒకసారి చూసుకోవటం చాలా అవసరం. మనకి హై రిజల్యూషన్లో బొమ్మలు మొదలుపెట్టి చేస్తే అది ఫోటోషాప్కి అంత ఫేవరబుల్గా ఉండదు. సో సాధ్యమైనంత తక్కువ రిజల్యూషన్లో మొదలుపెట్టి బొమ్మలు స్టార్ట్ చేయటం చాలా ఉత్తమమైన పని. కాన్సెప్ట్ గాడ్ ఫాదర్గా చెప్పబడే క్రెగ్ ముల్లెన్స్ ఒక ఇంటర్వ్యూలో ఇదే చెప్తాడు. తను చాలా లో రిజల్యూషన్తో బొమ్మలు మొదలుపెట్టి పోను రిజల్యూషన్ పెంచుకుంటూ వెళ్తాడు. సో ఇది ఒక చక్కటి సూత్రం.
ఇక బొమ్మలు చాలా తక్కువ డీటెయిల్తో స్టార్ట్ చేసి పోను డీటెయిల్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళటం బాగుంటుంది. ఒక స్థాయి తర్వాత ఇంకా డీటెయిల్ అనేది మనకున్న టైం మీద ఆధారపడి ఉంటుంది. ఎంతవరకు మనం ఆ బొమ్మని రెండరింగ్ ఏ స్థాయి వరకు చేయాలో మనం ముందే నిర్ణయించుకొని ఆ ప్రకారం చేసుకుంటూ వెళ్ళాలి. ఈ బొమ్మకి నేనైతే ఏ రిఫరెన్స్ వాడటం లేదు. ఎందుకంటే ముందుగా చెప్పినట్టు ఇది నేను చాలా సరదాగా ఫన్గా స్టార్ట్ చేసిన ఒక చిన్న ఇలస్ట్రేషన్ మాత్రమే. ఇలా మెమరీ డ్రాయింగ్ చేయడం వల్ల మనకి కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. అలాగే డ్రాయింగ్ మనం చాలా త్వరగా వేయగలుగుతాం. అందుకనే అప్పుడప్పుడు ఇలా వితౌట్ రిఫరెన్స్ తోటి బొమ్మలు వేసి చూడండి.